కార్పొరేషన్ అధికారుల పర్యవేక్షణ కొరవడంతో నగరంలోని పార్కుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. పార్కుల్లో పరికరాలు శిథిలావస్థలకు చేరుకున్నప్పటికీ మరమ్మతులు చేయించే నాదుడే కరువయ్యాడు. వేసవి కావడంతో సాయంత్రం కొంచెం సేద తీరేందుకు వచ్చే ప్రజలు వసతులు లేకపోవడంతో పలు ఇబ్బందులు గురికావాల్సి వస్తుంది. చిట్టినగర్లోని కేఎల్ రావు పార్కులో వసతులు సరిగా లేకపోవడంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నగరపాలక సంస్థ అధీనంలో ఉన్న పార్కుపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వహణ అధ్వానంగా తయారైంది. చిన్నపిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆట వస్తువులకు మరమ్మతులు చేయించవలసి ఉండగా వాటిని ప్రక్కన పడేసి ఉంచారు. కొన్ని చోట్ల ఫెన్సింగ్ పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ అలానే వదిలేశారని స్థానికులు వాపోతున్నారు. పార్కు మధ్యగా చిన్నపాటి కొలను ఉన్నప్పటికీ దానిలో నింపటానికి నీరు లేకపోవడంతో అధ్వానంగా తయారైంది. పార్కు నిర్వహణపై అధికారులు దృష్టి సారిస్తే తీరిక సమయాలలో సేద తీరేందుకు కొంత అవకాశం ఉంటుందని స్థానికులు తెలియజేస్తున్నారు. రైతులకు పాడి పశువుల పెంపకంలో మెలకువలు తెలిపేందుకే విజయవేణి మాసపత్రికను స్థాపించినట్లు ఆ పత్రిక సంపాదకులు దేవభక్తుని రామకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాడి పశువుల పెంపకాన్ని పోషించవలసిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అవకాశం ఉండి కూడా సరైన సహకారం లేక పాడి పశువులను పెంచడంపై దృష్టి సారించడం లేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విజయవేణి మాసపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ పత్రికా సంపాదకులు దేవభక్తుని రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ మార్కెట్లో విక్రయించుకోవటానికి పత్రిక ఏర్పాటు చేయలేదని, రైతులకు మేలు చేసేందుకు పత్రిక ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ పత్రిక ద్వారా పాడి పశువుల పెంపకంలో మెళకువలతో పాటు లోన్లు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు రైతులకు అందుబాటులోకి తేనున్నామని తెలిపారు. ఏ నెలలో ఏ రకమైనటువంటి వ్యాధులు సంక్రమిస్తాయో వాటి నివారణ ఎలాగో అని తెలిపేటటువంటి సమగ్రమైన సమాచారం, అలాగే రకరకాల పాడర్ డెవలప్మెంట్ గురించి, దాంట్లో ఆ పాడర్ యొక్క అంటే పశు గ్రాసాల ఉత్పత్తుల యొక్క విశ్లేషణ, అలాగే ప్రతి నెల ఒక సక్సెస్ఫుల్ డైరీ ఫార్మర్ అంటే అభివృద్ధి చెందినటువంటి ఒక డైరీ ఫార్మర్ యొక్క విజయగాథలు ఇవన్నిటినీ కూడా దీంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అనంతరం జర్నలిస్టు యూనియన్ నాయకులు ఆంజనేయులు మాట్లాడుతూ పత్రికను ప్రారంభించడం సంతోషం కలిగించిందన్నారు. పాల ఉత్పత్తిదారులకు పత్రిక అవసరం ఎంతైనా ఉందని కొనియాడారు. పాల ఉత్పత్తిలో రైతులకు మెళకువలు తెలియచేయటం ఎంతైనా అవసరం అన్నారు. వాళ్ళు ఒక కాలం కూడా పెట్టారు, ఏంటంటే అది వాళ్ళకి ప్రశ్నలు సమాధానాలు, వాళ్ళకి వచ్చిన డౌట్స్ క్లారిఫై చేయడానికి కూడా ఒక కాలం ఉంది. నిపుణులైనటువంటి ఆర్టికల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది నిజంగా కూడా ఈరోజు యూత్ మటుకు చాలామంది ఉద్యోగస్తులు, పట్టభద్రులు చాలామంది ఈ డైరీ ఫార్మ్స్లో ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసినట్లయితే గ్రామీణంలో మహిళలకు చేతిలో ఉన్నటువంటి ఆయువు పట్టిదే, దీని మీద వచ్చే ఆదాయం మహిళలు 10% కూడా దీన్ని ఫ్యామిలీకి ఉపయోగించుకుంటున్నారు. రైతు అయితే దెబ్బతింటున్నాడు, కానీ ఈ మిల్క్ ప్రొడ్యూసర్స్ మటుకు ఎక్కడ దెబ్బతింటున్నారు. కృష్ణా డెల్టా ఆధునికీకరణ నత్తనడకన సాగుతోంది. కాంట్రాక్టు దక్కించుకున్నది బడా కంపెనీలు కావడంతో అధికారులు కన్నెత్తి చూసి సాహసం చేయలేకపోతున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడంతో కాలువలకు నీరు వదిలే సమయానికి కూడా ఆధునికీకరణ పనులు పూర్తవుతాయా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. జలయజ్ఞంలో భాగంగా 2008లో కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనులను ప్రభుత్వం ప్రారంభించింది. కృష్ణా డెల్టాలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 4573 కోట్లతో సాగు, మురుగునీటి కాలువల ఆధునీకరించేందుకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. గొప్ప కోసమని దేశంలోనే పెద్ద పెద్ద కంపెనీలు పోటీపడి మరీ టెండర్లను దక్కించుకున్నాయి. దీంతో కాలువలు, మురుగు కాలువలు అభివృద్ధి చెందుతాయని అందరూ భావించారు. ఎవరు ఎన్ని స్థాయిలలో సమీక్షా సమావేశాలు నిర్వహించినా తాము అనుకున్నదే చేస్తాం, కానీ ప్రభుత్వం చెప్పినట్లుగా ఎట్టి పరిస్థితుల్లోనూ నడుచుకునేది లేదని కృష్ణా డెల్టా ఆధునికీకరణ కాంట్రాక్టర్లు నిరూపిస్తున్నారు. రబీ క్రాప్ హాలిడే ఇస్తే పనులను కొంతవరకు చేయగలమని కాంట్రాక్టర్లు చెప్పారు. దీంతో ప్రభుత్వం రబీ క్రాప్ హాలిడే ప్రకటించి 40% పనులను జూన్లోగా పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. కృష్ణా జిల్లాలో 378.44 కోట్ల సాగునీటి కాలువల, 50.46 కోట్ల విలువైన మురుగునీటి కాలువల పనులు చేయాలని లక్ష్యంగా పెట్టారు. కానీ ఇప్పటి వరకు 10% పనులను కూడా పూర్తి చేయలేదు. పెద్ద కంపెనీలు ప్యాకేజీలను చిన్న కాంట్రాక్టర్లకు ఇవ్వటం వల్లే ఈ పరిస్థితి నెలకొందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 44 కోట్ల సాగునీటి కాలువల పనులు, మరో 19 కోట్ల రూపాయల మురుగునీటి కాలువల పనులే జరిగాయి. మిగిలిన 365 కోట్లను జూన్లోగా పూర్తి చేయాల్సి ఉంది. అప్పటికి
నిజానికి 40% పనులలో సగం పూర్తి కాకపోయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదని అధికారులే అంటున్నారు. కాంట్రాక్టర్లకు ఇసుక కొరత సాకుగా దొరకటంతో ఎక్కడ పనులు అక్కడే స్తంభించిపోయాయి. 1-2 చోట్ల మాత్రమే పనులు సాగుతున్నాయి. ఇసుక తవ్వకాలను వెంటనే పునరుద్ధరించి భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీజేపీ నాయకులు చిట్టిబాబు డిమాండ్ చేశారు. కొందరు కాంగ్రెస్ నాయకులు తమ స్వార్థం కోసం అక్రమ తవ్వకాలను పాల్పడడం వల్లే నేడు ఇటువంటి దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. దీక్షలను ప్రారంభించిన బీజేపీ నాయకుడు చిట్టిబాబు మీడియాతో మాట్లాడుతూ ఇసుక తవ్వకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఇసుక కాంట్రాక్టర్లు కనీసం ప్రభుత్వానికి లీజు కూడా చెల్లించకుండా పరిధులు మించి తవ్వకాలు జరిపారని ఆరోపించారు. ప్రభుత్వం చేతగానితనం వల్లే నేడు భవన నిర్మాణ కార్మికులు ఒంటిపూట భోజనం కూడా దొరకక పలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే ఇసుక తవ్వకాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని చిట్టిబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రం అంతా కూడా కోరీలన్నీ ఆపేయటం జరిగింది. మరి రాష్ట్రంలో మరి బిల్డింగ్ల మీద ఆధారపడి మరి లేబరు పేదవాళ్ళంతా కూడా పనులు చేసుకునే వాళ్ళు మరి 60 రోజుల నుంచి పనులు లేకపోవటం, వాళ్ళ ఫ్యామిలీల్లో ఆకలితో అలమటిస్తూ పిల్లలకి అనారోగ్యమైన కూడా చూపించుకోలేని స్థితిలో రోడ్డు మీద పడ్డారు. మరి ఇంత పెద్ద సమస్యని 60 లక్షల మందికి సంబంధించిన సమస్యని ఈ ప్రభుత్వం వెంటనే పరిష్కరించలేకపోవటం, అలాగే ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా వీళ్ళు గుర్తింపు కార్డులు పొందున్నారు లేబర్గా. ఆ గుర్తింపు కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి 3 నెలల కరువు బత్యం మరి ఆ సంస్థ ద్వారాగా గవర్నమెంట్ చెల్లించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.